మిమ్మల్ని స్తుతిస్తున్నామని కొద్ది నిమిషాలు మనం ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి, నా ప్రాణమానే నిన్నే స్తుతింతును. ప్రాణమానే నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి, నా ప్రాణమానే నిన్నే స్తుతింతును. ప్రాణమానే నిన్నే స్తుతింతును. మనమంతా దేవుని సన్నిధిలో కన్నులు మూసుకొని చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ప్రభు నామాన్ని వైపవుతాం, ప్రభుని గణపవుతాం. నాతో కూడా కలిసి పాడటానికి ప్రయత్నం చేయండి. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమ రుచించుటలో. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి, నా ప్రాణమానే నిన్నే స్తుతింతును. ప్రాణమానే నిన్నే స్తుతింతును. ఆమేన్. హల్లెలూయా. మనమంతా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకొని ప్రభుని ఆరాధిద్దాం, ప్రభుని వైపవుతాం. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. నీ వాక్యం నాకు భోజనమే, శరీరమంతా ఔషధమే. రాత్రియు పగలునయ్యా, నీ యొక్క వచనం ధ్యానింతును.
రాత్రియు పగలునయ్యా నీ యొక్క వచనం ధ్యానింతును. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతును. నా ప్రాణమానే నిన్నే స్తుతింతును. నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతును. నా ప్రాణమానే నిన్నే స్తుతింతును. ప్రాణమా నిన్నే స్తుతింతును. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా నీ ప్రేమ రుచించుటలో, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలిసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతును. నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన సేవకులను అభిషేకించి ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడినట్లుగా, మనల్ని దర్శించినట్లుగా, ఆయన స్వరాన్ని మనకు వినిపింపజేయనట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని దైవ సేవకులకి ఈ సమయాన్ని మనం అప్పగిద్దాం. సర్వశక్తి కలిగినటువంటి మా తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాము, మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాము. ఈ మొదటి దినం సాయంకాలం కూడికను బట్టి వందనాలు. క్షేమంగా మీ సేవకులను ఎలీషానని మా మధ్యలోనికి తీసుకొని వచ్చినందుకు, మీ బిడ్డలందరినీ క్షేమంగా మా మధ్యలోనికి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. సంఘ బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ సమయంలో నాతో మాతో ప్రతి బిడ్డతో తేటగా మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపింపజేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోండి. సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోండి. కొంచెం ముందుకి జరిగి కూర్చోండి. ఒక్క నిమిషం ముందుకు వచ్చి కూర్చోండి. కొంచెం ఆ కుర్చీలు కూడా ఒక్క అడుగు ముందుకు వేసుకొని కూర్చోండి. మనము ఈ సమయంలో దేవుని యొక్క మాటల్ని దైవ సేవకుల ద్వారా విందాం. కుర్చీల కాడ డిస్టర్బ్ అవ్వద్దు, ఎవరు కూర్చునే కాడ డిస్టర్బ్ అవ్వద్దు. ఇప్పుడే మనం పాట పాడుకున్నాం, ఏమని? నా ప్రాణమైన యేసు అని. నా కుర్చీ అని మీరు నా కుర్చీ అయిన యేసు అన్నట్టుగా మీరు డిస్టర్బ్ అవ్వద్దు. మీరు చాలా శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా మనం చేస్తూ, దేవుని సేవకులు ఎలీషా అన్న మనకు తెలుసు, ప్రతి సంవత్సరం మన మధ్యలోనికి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుని సేవకులు వస్తూ ఉన్నారు. మరి నేను మీకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సినటువంటి పని లేదు. మరి నేను చాలాసార్లు చెప్పాను, ఏమనంటే మరి దేవుడు మరి ఆత్మీయంగా నాకు ఒక మంచి అన్నయ్యని దేవుడు ఇచ్చాడు, ఎలీషా అన్నయ్య. నేను నా వ్యక్తిగత విషయాలు, సేవ సంబంధించినటువంటి విషయాల్ని
నేను మరి ఎలీషాతో పంచుకుంటాను. ఆయన యొక్క సలహాలను కూడా నేను తీసుకొని సేవలో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. కాబట్టి మరి అన్నను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. మరి ఒక విషయంలో చాలా ప్రత్యేకంగా ఆయన్ని అభినందించాలి. అదేమిటంటే గుంటూరులో మేము ఒక బైబిల్ కాలేజీ స్టార్ట్ చేశాం. ఆ ప్రాజెక్టు గుంటూరు రావటానికి ఫస్ట్ నేనే స్టెప్ తీసుకున్నాను. అయితే అసలైతే ఆ బైబిలు క్లాసెస్ అనేవి మనకిక్కడ మన చర్చిలో జరగాలి. పరిమిలో జరగాలి. అయితే కొన్ని కారణాల వల్ల గుంటూరుకి అవి షిఫ్ట్ అయినాయి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే, అద్భుతం ఏంటంటే, ఆ క్లాసెస్‌కి నేనసలు సరిగ్గా ఎళ్ళను. ఆ భారం అంతా ఆయన మీద పడింది. నేనే సరిగ్గా వెళ్ళను. కానీ పాపం ఆయన సహనంతో నేను వెళ్ళినా, వెళ్ళకపోయినా ఆ యొక్క క్లాసెస్‌ని, ఆ బైబిల్ కాలేజీని చాలా భారంగా మంచి దర్శనంతో ముందుకి తీసుకొని వెళ్తాం. అందును బట్టి నేను దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయాన్ని దేవుని సేవకులు ఎలీషాలకి అప్పగిస్తున్నాను. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. మరి నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన దైవ సేవకులు, మరి నా తోటి జత పనివాడైనటువంటి సతీష్ కూడా ప్రభు నామములో వందనాలు. అలాగే సహోదరి మిస్సీకి కుటుంబస్తులకు వందనాలు. అలాగే మరి ఈ దినం మీతో ఉండి మేము నడిపిస్తున్నటువంటి మరి దైవజనులు జాన్ గారు, వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నేను కొద్ది నెలల క్రితం మరి మీ మధ్యకి రావటానికి కొన్ని వాక్య సందేశాలు అందించడానికి కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. ఆత్మీయంగా మరి కొన్ని విషయాలు అంటే ప్రతి ఒక్క విశ్వాసికి ఒక మంచి ఆత్మ సంబంధమైన సహోదరి అంటే సహోదరులకు సహోదరులు ఉండాలి. ఎందుకనంటే వాక్య సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు పంచుకోవటానికి. అలాగే మరి సేవకులకు కూడా ఒక మంచి ఆత్మీయులైనటువంటి సేవకులు కూడా తప్పనిసరిగా ఉండాలి. ఈ రోజున చాలామంది ఒంటరిగా ఎవరితో సహవాసం లేకుండా చేస్తున్న సేవను బట్టి చాలామంది సమస్యల్లో చిక్కుబడిపోతున్నారు. చాలా కృంగుబాటుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే మరి నాకు ఒక మంచి ఆత్మీయ స్నేహితుడిగా, సహోదరుడిగా మరి సతీష్ని దేవుడు అనుగ్రహించాడు. మేము చాలా విషయాలు వాక్యాలకు సంబంధించి, దైవజనులకు సంబంధించి, సంఘానికి, పరిచర్యకు, కుటుంబాలకు సంబంధించిన కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటూ, నేర్చుకుంటూ మరి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మరి దేవుడిచ్చిన ఆత్మీయ సహవాసాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే ప్రత్యేకంగా మరి ఒక ఆశ్చర్యం ఏంటంటే, మా సహోదరుడు విజయవాడ నుంచి విజయ్ కూడా వచ్చాడు. మరి విజయ్కి అలాగే ఎస్తేరికి కూడా ప్రభునామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఓకే, మనం వాక్యాన్ని విందాం. నేను ఎక్కువసేపు వాక్యం చెప్పను, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుని బట్టి, నాకు సేవకులు ఇచ్చినటువంటి సమయంలోనే నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరూ శ్రద్ధగా దేవుని మాటలు విందాం. నేను ఈ రోజున మరి ఇక్కడ ఎంతమంది రక్షించబడ్డ వాళ్ళు, యేసుక్రీస్తు యొక్క సువార్తను విని రక్షించబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి ఒకసారి చేయొచ్చుతారా? ధైర్యంగా నేను రక్షణ పొందానని రక్షణ నిశ్చేదగలరు. ఓకే, మంచిది. చాలామంది, మీ అందరిని బట్టి దేవుని స్తోత్రం. ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఇది నా మీతో కొన్ని మాటలు, అలాగే రక్షించబడినటువంటి బిడ్డలతో కూడా కొన్ని మాటలు నేను చెప్పాలని దేవుని సేవకుడిగా ఆశిస్తా ఉన్నాను. ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని వాక్యంలోకి వెళ్దాం. నా మాట అందరికి వినబడుతుందా? చివరి దాకా వినబడుతుందా? ఓకేనా? విజయ్ వినబడుతుందా? ఆ బాక్స్ వస్తుందా? ఓకే, వాక్యం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. 1:18. సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ పౌలు ఈ మాటలు చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏమంటూ ఉన్నాడంటే సిలువను గూర్చిన వార్త. ఈ వార్త ఒక్కటే, సందేశం ఒక్కటే, కానీ దీన్ని 2 రకాలైనటువంటి ప్రజలు 2 విధాలుగా తీసుకుంటున్నారు అనే మాట మనం చూస్తున్నాం. వారిలో ఒక రకం ఎవరంటే నశించుచున్నవారు. ఎవరంట? నశించుచున్నవారు. రెండవ రకం ఎవరు? రక్షించబడుచున్నవారు. నశించుచున్నవారు, రక్షించబడుచున్నవారు. ఇక్కడ ఈ 2 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. ఈ 2 రకాల ప్రజలు 2 రకాలుగా సిలువను గుర్చిన వార్తను తీసుకుంటున్నారు. ఎలా తీసుకుంటున్నారు? ఈ సిలువను గుర్చిన వార్త నశించే వాళ్ళకేమో వెర్రితనంగా ఉంది, వెటకారంగా ఉంది, ఎగతాళిగా ఉంది. అయితే అదే సిలువను గుర్చిన వార్త రక్షించబడుచున్నటువంటి వారికైతే అంటే ఇదంట దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అసలు పౌలు ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే, ఈ కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ కొరింథీ పత్రిక వ్రాయటం యొక్క ఉద్దేశమే వాళ్ళలో చాలా కక్షలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, వ్యాజ్యాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సమస్యను ఎత్తి మాట్లాడుతూ ఉంటాడు. పౌలు ఆ కొరింథీ పట్టణానికి వెళ్ళి సుమారుగా 1.5 సంవత్సరం అక్కడ ఉండి పరిచర్య చేస్తాడు. అది భయంకరమైనటువంటి విగ్రహారాధనతో కూడిన పట్టణం. ఆ ప్రాంతంలో ఎంతో భయంకరమైన వ్యభిచారం జరిగేటువంటి పరిస్థితులు. అయితే పౌలు ఉన్నప్పుడు వారు సువార్త విని రక్షణ పొందారు. కానీ కొన్ని దినాల తర్వాత లోకము సంఘంలోకి వచ్చేసింది. ఎలాగంటే సంఘంలో కొంతమంది వ్యభిచారులు తయారయ్యారు. సంఘంలో కొంతమంది విగ్రహాలకు బలి ఇచ్చిన వాటిని తినేవారు తయారయ్యారు. సంఘములో వివాహ సంబంధమైన విషయాల్లో వ్యాజ్యాలు అనేవి వచ్చినాయి. కొంతమంది ఎక్కడ దాకా వెళ్ళారంటే తిట్టుకుని తన్నుకుని చివరికి కోర్టు కేసుల దాకా వెళ్ళాయి. ఇంకా అనేకమైన సిద్ధాంతపరమైనటువంటి విషయాలు వాళ్ళకి వచ్చినప్పుడు పౌలు ఈ పత్రిక రాస్తూ వాళ్ళ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబును రాస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ వచ్చిన ఒక పెద్ద సమస్య ఏంటంటే ఆ కొరింథీ సంఘంలోనంట ఒక గ్రూపిజం వచ్చేసింది. గ్రూప్స్ తయారయ్యారు. ఎట్లా? ఒకళ్ళు అంటున్నారంట నేను కేఫా వాడని అంటున్నాడు, ఒకడు నేను పౌలు వాడను అంటున్నాడంట, ఇంకొకడు అపోల్లో వాడను అని అంటున్నాడు, ఇంకొకడు నేను క్రీస్తు వాడను అని. ఇట్లా 4 రకాలైనటువంటి గ్రూపులు తయారయ్యాయి. నిజంగా ప్రతి సంఘంలో కూడానండి నాకు తెలిసి ఖచ్చితంగా డివిజన్ అనేది ఉంటుంది. అది రకరకాలుగా డివిజన్ ఉంటుంది. ఎట్లాగంటే ఒక్కోసారి చదువుకున్న వాళ్ళు ఒక గ్రూప్ అవుతారు, చదువుకోని వాళ్ళు ఒక గ్రూప్ అవుతారు, ధనవంతులు ఒక గ్రూప్ అవుతారు, పేదవాళ్ళు ఒక గ్రూప్ అవుతారు. ఇంకా ఇదైనా నయం, కానీ ఇంకా దారుణమైన గ్రూప్ ఏంటంటే కొంతమంది సంఘం ఒకటి కానీ కులాల వారీగా విభాగించబడేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇలా కొంతమంది ఏమో సీనియర్స్ ఒక గ్రూపు, జూనియర్స్ ఒక గ్రూపు. అలాగే పాస్టర్ గారి దగ్గర మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళు ఒక గ్రూపు. ఎక్కడెక్కడో బాప్తిసం పొంది వచ్చేవాళ్ళంతా ఈ పాస్టర్ గారికి ఏం తెలుసు, నిన్న మొన్న వచ్చినోడు అని అనుకునేటువంటిది ఇంకొక గ్రూపు. ఎన్ని రకాల గ్రూప్స్ ఉంటా ఉంటుంది. అయితే ఈ సంఘంలో ఈ 4 రకాలైన పరిస్థితులు ఉన్నప్పుడు పౌలుకి చాలా బాధేస్తుంది. ఏమంటాడంటే మీరు 13వ వచనం కానీ చూస్తే, దయచేసి నేను చదువుతాను, నేను చదవమన్నప్పుడు మీరు చదవండి, నేను రిఫరెన్స్ చెప్పి నేనే చదువుతాను, మిమ్మల్ని చదవమన్నప్పుడు మీరు చదువుదురు కానీ. ఎందుకంటే మీరు చదివి నేను చదివి టైం కొంత ఎక్కువ అవుతుంది కాబట్టి. 13వ వచనం చదివి.
క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువేయబడినా? పౌలు నామమున మీరు బాప్తిస్వం పొందిద్దురా? నా నామమున మీరు బాప్తిస్వం పొందిద్దురని ఎవరైనా చెప్పుకున్నట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్వం లేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకంట ఎక్కువ మందికి బాప్తిస్వం ఇవ్వనందుకు. అంటే వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారు తెలుసా? అసలు మామూలుగా మనం బాప్తిస్వం ఎట్లా తీసుకుంటాం? ఎవరి నామంలో తీసుకుంటాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్వం తీసుకుంటాం. యేసుక్రీస్తు వారు చెప్పింది. కొంతమంది యేసుక్రీస్తు నామంలో కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా నేను దాని కాంట్రవర్సీ గురించి చెప్పలేదు. కానీ వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారు అంటే పౌలు దగ్గర బాప్తిస్వం పొందితే మనం పౌలు బ్యాచ్. కొంతమంది ఏంటంటే అంటే వాళ్ళు ఒక సంఘంలో వాక్యాన్ని వింటారు, ఒక సంఘ కాపరి దగ్గర ఎదుగుతారు, బాప్తిస్వం దగ్గరికి వచ్చేసరికి పెద్ద పాస్టర్ గారి దగ్గర తీసుకోవాలని అనుకుంటారు. ఎందుకని? అక్కడ తీసుకుంటే చాలా గ్రేట్ అనుకుంటారు. కొంతమంది విచిత్రంగా అసలు ఈ ఈ మన ఊరిలో, సొంత సంఘంలో ఎక్కడ ఈ మంచిది కాదన్నట్టుగా పోయి యోర్దాన్లో మునిగొస్తారు. ఎందుకని? వాళ్ళు ఏం నమ్ముతారు? అది పవిత్రమైన జలం అండి, పరిశుద్ధ భూమి అది అని. ఇక్కడ వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారు తెలుసా? మీరు నా నామమున బాప్తిస్వం పొందితిరని ఎవరైనా చెప్పుకుంటున్నట్లు. ఏదో ఆ క్రిస్పుకి ఒకడికి, ఆ గాయకు ఒకడికి, ఇంకా కింద అంటాడు ఆ స్టెఫనింటి వాళ్ళకి తప్ప ఎవరికైనా బాప్తిస్వం ఇచ్చేమో నాకు అసలు గుర్తులేదు. ఇందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వాస్తవంగా అంటే నేను ఇట్లా విమర్శిస్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు చాలా మంది సేవకుల యొక్క గోల్ ఏంటో తెలుసా? నేను ఇదిగో 100 మందికి బాప్తిస్వం ఇచ్చాను, 1000 మందికి హల్లెలూయా అని అంటారు. ఎంత ఎక్కువ మందికి ఇస్తే అంత గొప్పగా ఫీల్ అవుతాయి. ఈయనేమన్నాడంటే దేవుడి దయ వల్ల నేను ఎక్కువ మందికి ఇచ్చినందుకు వందనాలు అయ్యా అని అంటున్నాను. అర్థమైందా? ఒకటండి గుర్తుపెట్టుకోండి, అఫ్కోర్స్ సంఘానికి చాలా మంది రావచ్చు. మనం ఎంత మంది వస్తున్నారు, ఎంత ఎక్కువ మంది ఉన్నారు అనేది ఒక విధంగా మంచిదే. కానీ ఎంతమంది వస్తే అంతమంది విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఉన్నారు, మీ సంఘానికి ఒకవేళ 30 మందో, 40 మందో, 50 మందో, 100 మందో రాదు. అయితే ఆ 100 మందికి 100 మంది విషయంలో మీ పాస్టర్ గారు దేవునికి లెక్క అప్పచెప్పాలి. అంతేనా? ఖచ్చితం అది. ప్రతి ఒక్కళ్ళంట లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు కనుక మీరు వారికి లోబడండి అని అంట. నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ ఏంటండి, ఈ పౌలు అంటే బాప్తిస్మం ఇవ్వటం అనేటువంటిది మంచిదే. కానీ ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే ఒక గ్రూపిజం లాగా వెళ్ళిపోయింది. అందుకే ఆయన చాలా బాధపడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. ఏదో సంతోషంతో చెప్పటల్లా, చాలా బాధతో ఈ మాటలు చెప్తూ ఏమంటాడంటే 17వ వచనం చూడండి. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. హల్లెలూయా. అంటే బాప్తిస్మం పొందటం అనేటువంటిది దేవుని ఆజ్ఞనే. కానీ అదేదో ఎక్కువ మందికి ఇచ్చేసి నేనేదో పెద్ద బోధకుడిని, పెద్ద సేవకుడిని అని అనిపించుకోవటానికి కాదు. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిమ్ ఆఫ్ పాల్? పౌలు యొక్క మొట్టమొదటి ఉద్దేశం ఏంటి తెలుసా? క్రీస్తు శిలువ వ్యర్థం కాకూడదు. క్రీస్తు యొక్క శిలువ గురించి ప్రకటించబడాలి. బాప్తిజం సంగతి తర్వాత, ఈ గ్రూపిజాల సంగతి తీసి పక్కన పెట్టండి. ముందు క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండా, అలాగే ఇంకొక మాట అన్నాడు, వాక్చాతుర్యం లేకుండా, అంటే లౌకిక సంబంధమైనటువంటి జ్ఞానం అనేది లేకుండా, ఇదిగో సువార్తను ప్రకటించుటకే ఆయన నన్ను పంపాడు. సువార్త ప్రకటించటానికి. ఎందుకో తెలుసా? ఈ సువార్త అంట ఏం చేస్తుంది? 18వ వచనంలో మనం చూస్తున్నాము, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచు ఉన్న మనకు దేవుని శక్తి. గమనించండి, ఈ సిలువను గుర్చిన వార్త అంట, ఇది ఎవరైతే రక్షించబడతారో వారికి దేవుని శక్తిగా పనిచేస్తూ ఉంది. అదే సిలువను గుర్చినటువంటి వార్త నశించే వారికి మాత్రం వెర్రితనముగా,
ఎగతాళిగా ఉన్నట్లుగా మనకి కనబడతా ఉంది. నేను ముందుగా ఎవరికి వెర్రితనంగా కనపడుతుంది, ఎందుకు అది వెర్రితనంగా కనబడుతుంది అనే విషయాలు కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ రోజున చాలామంది సువార్త అని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ సిలువ లేని సువార్తను చెప్పేవారున్నారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ గాస్పల్ మీటింగ్స్ ఆర్ దేర్, బట్ దేర్ ఇస్ నో క్రాస్ ఇన్ దేర్ గాస్పల్. సిలువ లేని సువార్త. చాలామంది సిలువ గురించి మాట్లాడటానికి అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. సిలువ అనే మాట ఎత్తకుండా కేవలం యేసుక్రీస్తుని, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని కాకుండా స్వస్థపరిచే యేసుక్రీస్తుని, అద్భుతాలు చేసే యేసుక్రీస్తుని, లేకపోతే మేళ్ళు చేసే యేసుక్రీస్తుని, ఈ యేసుక్రీస్తునే చూపించేటువంటి వారుగా ఉన్నారు, కానీ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని చూపించటంలా. కానీ ఇక్కడ పౌలైతే ఏమంటున్నాడంటే, ఇదిగో సిలువ వేయబడినటువంటి ఆ క్రీస్తుని నేను ప్రకటించడానికి, ఆ సిలువను గురించిన వార్త అది వ్యర్థం కాకుండా ఉండేటట్లుగా ఆ సువార్తను నేను ప్రకటించడానికి ఆయన నన్ను పంపాడు అనేటువంటి మాటను ఆయన ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరికి ఈ సిలువ వెర్రితనంగా ఉంది? మీరు మీరు చూస్తే నశించుచున్నవారు అనే మాట మనం చూస్తాం. మామూలుగా బైబిల్ ప్రకారం అండి, ప్రపంచంలో ఉన్న జనాభా 2 రకాలు బైబిల్ ప్రకారం. ఎట్లాగనంటే, ఒకళ్ళు యూదులు, రెండవది అన్ని జనులు. ఎవరు చెప్పండి? మొదటిగా ఎవరు? యూదులు. రెండవది ఆ అన్ని జనుల్ని బైబిల్లో చాలా సందర్భాల్లో రాసేటప్పుడు ఏమన్నారంటే గ్రీసు దేశస్థులు అనే మాట అన్నాడు. గ్రీసు దేశస్థులు అనే మాటకు అర్థం ఏంటంటే అన్య జనులు అని. జ్యూస్ అండ్ నాన్ జ్యూస్ రెండే 2 రకాలు అనమాట. మామూలుగా చాలా చాలా రకాలు మనం చూస్తాం, కానీ బైబిల్ ఈ యొక్క యూదుల విషయంలో, అలాగే ఈ గ్రీసు దేశస్థులు లేకపోతే అన్ని జనుల విషయంలో వాళ్ళకి ఎలా వెర్రితనంగా ఉందని అంటే, యూదులు ఉన్నారనుకోండి, యూదులకి సిలువ అనేది ఏంటో తెలుసా? అది ఒక శాపగ్రస్తమైన. యూదులు ఏమని నమ్ముతారంటే, మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అని నమ్ముతారు. అందుకని సిలువ మీద ఉన్నప్పుడు ఎంతగానో ఎగతాళి చేస్తారు. వాడు అంటే ఎవరైనా సిలువ వేశారనుకోండి, వీడు ఒక దేశద్రోహి, వీడు ఒక శాపగ్రస్తుడు అని పోత ఉమ్మేసి వెళ్తారనమాట. అంత అసహ్యంగా చూస్తారు. అందుకే యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నప్పుడు అనరాని మాటలు అన్నారు. ఎంతగా ఎగతాళి చేశారు. నువ్వు దేవుని కుమారుడైతే కిందికి దిగిరా అన్నారు, నువ్వు క్రీస్తు అయితే దిగిరా అని అన్నారు. నిన్ను రక్షించుకోలేవు కానీ పైగా మమ్మల్ని రక్షిస్తావా అని ఎగతాళి చేసి మాట్లాడారు. ఎంతగానో అవమానపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులేమో ఈ సిలువ వేయబడిన యేసును, లేకపోతే ఈ సిలువ గుర్చినటువంటి వర్తమానం వాళ్ళకి ఎలాగుందంటే ఇది ఒక శాపగ్రస్తమైనదిగా కనబడతారు. అది ఒకటి ఆలోచించండి. రెండవది, కొంతమంది ఉన్నారు అన్ని జనులకి ఈ సిలువను గురించిన వార్త ఎట్లా ఉందో తెలుసా? మామూలుగా ఎవడైనా అంటే ఒకళ్ళ శత్రువుల చేతికి చిక్కి చచ్చిపోయాడు అని అనుకోండి, వాడిని కొట్టి చంపారు అనుకోండి, ఏమనుకుంటారు? వాడు చేతగాని వాడండి, వాడు వల్ల ఏం కాలేదు, అందుకే వాడు వాళ్ళ చేతుల్లో చచ్చిపోయాడు. ఈ యొక్క అన్ని జనులైన వారికి, ఈ గ్రీసు దేశస్థులైనటువంటి వారికి, మేము జ్ఞానులము అని చెప్పుకునేటువంటి వీళ్ళకి ఈ సిలువ అనేటువంటిది ఒక చేతగానితనం. ఈ సిలువ వేయబట్టం, ఈ సిలువలో చనిపోవటం అనేటువంటిది అది ఒక ఓటమిగా వారు భావిస్తూ ఉన్నారు. నిజంగా సిలువ, యేసుక్రీస్తు వారు చేతగాని వాడే సిలువనెక్కాడా? మీరు ఈ మాట చాలాసార్లు వినే ఉంటారు. 3 మేకుల మీద, సిలువలో 3 మేకులు బీక్కోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు అనేటువంటి మాట విన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, కానీ ఆయన, మీరు సువార్తల్లో చూస్తేనండి, సువార్తల్లో ఎన్ని సందర్భాల్లో ఆయన సిలువనెక్కక ముందే ఏం చెప్పాడు? నేను శ్రమ పడతాను, ఇదిగో నేను సిలువ వేయబడతాను, నేను మరలా 3వ దినాన తిరిగి లేస్తాను అని ఎన్నిసార్లు ఆయన చెప్తా వచ్చాడు. నేను చూసినప్పుడు
ఈ కొత్త నిబంధనలో సుమారుగా సిలువ అన్న మాట 75 సార్లు ఉంది. సువార్తల్లో చాలా సార్లు ఉంది. తర్వాత మిగతా పత్రికల్లో కూడా మనం చూస్తాం. అంటే ఈ సిలువను గురించి మాట్లాడుకోవటం చాలా మందికి అవమానం. సిలువ కొంతమంది అది ఓటమిగా భావిస్తున్నారు. అది చేతగానితనంగా భావిస్తున్నారు. ఇంకొకటి ఏంటో తెలుసా? మనం ఎక్కువగా సిలువ దగ్గరికి రావాలి, సిలువను గురించి సువార్తను ప్రకటిస్తా ఉన్నప్పుడు కొంతమంది ఏమని భావిస్తారు, ఇట్లా అంటారనమాట. ఏందయ్యా, అనుకుందాం మనం అందరం పాపులము. మనం పాపం చేస్తే ఆయన చచ్చిపోతే ఆ పాపం నుంచి మనకెట్లా విడుదల వస్తుంది? మన కోసం ఆయన చచ్చిపోవటం ఏంది, మనం రక్షణ పొందటం ఏంటి, ఇది ఎట్లా సాధ్యం అని ఆలోచించేవాళ్ళం. ఇంకా మనం చూస్తేనండి, యూదులు ఎక్కువగా దేని మీద ఆధారపడతారంటే స్వనీతి మీద ఆధారపడతారు. వారంట తమ స్వనీతిని, తమ సొంత జ్ఞానాన్ని వారు ఆధారం చేసుకున్నారు. అందుకే వాళ్ళు ఏం నమ్ముతారంటే, మా క్రియల చేత మేము రక్షణ పొందుతాం కానీ సిలువతో మాకేం పని, సిలువ ద్వారా కాదు. అంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కాదు. మేము కొన్ని మంచి పనులు చేస్తామయ్యా, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం అంటే, యూదులేమో ధర్మశాస్త్రాన్ని పాటిస్తే మనకు రక్షణ దొరుకుతుంది, మనం నీతిమంతులు అవుతాం అని వాళ్ళొక రకం. కొంతమంది అన్యజనులు ఉన్నారు చూసారా, వీళ్ళేంటంటే మనం దాన ధర్మాలు, గోదానం, భూదానం, వస్త్రదానం ఎలాంటి మంచి పనులు చేస్తే మనం ఆ స్వర్గానికి వెళ్తాం, లేకపోతే మనం రక్షణ పొందుతాం అనేటువంటిది వీళ్ళ అభిప్రాయం. అందుకని వాళ్ళు దాన్ని ఎలా భావిస్తూ ఉన్నారంటే, అది ఒక వేస్ట్ అండి, సిలువ లేదు, ఏం లేదు, దానివల్ల ఏం ఒరిగేదేముంది, అది ఆయన ఆ యేసుక్రీస్తు సిలువలో ఒక చేతగాని వాడిగా చనిపోయాడని భావిస్తూ ఉన్నారు. వాళ్ళు దాన్ని ఒక ఓటమిగా, ఒక బలహీనతగా, ఒక చేతగానితనంగా, ఒక ఏదో ఒరగనట్ట కల్పించారులేండి అని వాళ్ళు దాన్ని ఏం చేశారంటే, ఒక ఎందుకు ఈ ఈ ఈ ఈ సువార్త వేస్ట్ అనేటట్లుగా భావిస్తూ వచ్చారు. కానీ బైబిల్ వాళ్ళ గురించి ఏం మాట్లాడుతూ ఉంది? ఎవరంట వాళ్ళు? ఏమా, ఎవరు వాళ్ళు? ఎవరికి వెర్రితనం? నశించుచున్నవారు. ఎవరికది ఓటమి, ఎవరికది బలహీనత, ఎవరికది చేతకానితనం, ఎవరికి సిలువ మీద ఉన్నటువంటి ఆ క్రీస్తు ఒక ఓడిపోయిన వాడుగా, ఒక చేతగాని వాడుగా కనబడుతున్నాడంటే నశించుచున్న వారికి. ఒకసారి మీరు ఆలోచించండి, మీకు కూడా యేసయ్య అలాగే కనబడుతున్నాడా? సిలువ లేకుండా మనం ఏదో ఎలాగో ఇంకొక మార్గంలో, ఇంకొక దారిలో గుండా వెళ్ళి మనం రక్షణ పొందుదాం, మనం ఆ నరకాన్ని తప్పించుకుందాం, ఆ పరలోకానికి వెళ్దాం అని అనుకుంటే మీరు చాలా భ్రమలో ఉన్నారు, మీరు చాలా అజ్ఞానంలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గమనించాలి, గమనించాలి, గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనంలాగా ఉంది. వాళ్ళని అనుకోనివ్వండి, తిట్టే వాళ్ళని తిట్టనివ్వండి, మాట్లాడే వాళ్ళని మాట్లాడినివ్వండి. కానీ విచిత్రం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అన్ని మాటలు మాట్లాడుతున్నా ఏమన్నాడు ఆయన? ఏమా, ఏమన్నాడు? మొట్టమొదటి పలికిన మాట ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొదటి మాట ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించు. నిజంగా అండి, ఎంత దీనత్వంతో ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుసు, ఆయనకి తెలుసు వాళ్ళు ఎంత ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ గమనించండి, వాళ్ళ అజ్ఞానం, వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు. నిజంగాండి, సిలువ అనేటువంటి దాన్ని మనం చూసినప్పుడు అది లోకం దృష్టికి ఎలాంటిదంటే, అది ఒక ఓటమిగా, అది ఒక బలహీనతగా, అది ఒక శాపగ్రస్తమైనదిగా, అది మరణాన్ని సూచించేదిగా, ఇలా ఒక నెగిటివ్ కోణంలో దాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరు వాళ్ళు? నశించేవారు. కానీ ఇంకొక పక్క అదే సిలువను గురించిన వార్త, అదే సిలువ సందేశము, అదే సువార్త వీళ్ళు ఎలా తీసుకుంటున్నారో తెలుసా? వీళ్ళకంట ఇది దేవుని శక్తి, ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఒకసారి మనం రోమా పత్రిక 1వ అధ్యాయాన్ని చూసినప్పుడు అక్కడ పౌలు ఈ మాట మాట్లాడుతూ ఉంటాడండి.
16 వచనం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 వచనం. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడిని కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? అది యూదుడైనా, అది ఇందాక చెప్పాను చూసారా, గ్రీసు దేశస్థుడు అంటే ఎవరు? అన్ని జనులు. ఒకవేళ దేవుణ్ణి ఎరిగిన యూదులైనా, దేవుణ్ణి ఎరగని అన్ని జనులైనా, దేవుడు కాని దానిని ఆరాధించే వారు ఎవరైనా సరే ఈ సువార్త, ఈ సిలువను గురించిన వార్త అంట రక్షణ కలుగ చేయటానికి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. రక్షణ అనే మాట యొక్క కరెక్ట్ అయినటువంటి అర్థం ఏంటంటే పాప విమోచన. ఏంటి చెప్పండి? రక్షణ అంటే అర్థం ఏంటి? పాప విమోచన. పాపము నుండి విమోచించటానికి ఈ యొక్క సువార్తకు శక్తి ఉన్నది. అది ఎవరైనా సరే, అది యూదులైనా సరే, అది గ్రీసు దేశస్థులైనా సరే, అది భారతీయులైనా సరే, అది అమెరికన్స్ అయినా సరే, అది ధనవంతుడైనా సరే, అది దరిద్రుడైనా, ఏ వ్యక్తి అయినా సరే, సువార్త, సిలువను గుర్చిన వార్త మనిషిని రక్షిస్తుంది. ఆ శక్తి సువార్తకున్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే పౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ రక్షించబడుచున్నటువంటి మనకది దేవుని శక్తి. ప్రియమైన దేవుని పిల్లరా, దయచేసి ఈ వెర్రితనం నుంచి, ఈ ఎగతాళి చేసేటువంటి పరిస్థితి నుంచి దయచేసి బయటపడాలి. అంతేకాదు, ఒకవేళ ఎవరికైనా అలా అనిపిస్తూ ఉందంటే మీరు చాలా అజ్ఞానంలో ఉన్నారు, నశించే స్థితిలో ఉన్నారని గమనించండి. కానీ మనం ఎవ్వరం కూడా నశించటం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. మనం ఎవరు నశించకూడదని తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియకుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడు. ఆ పాపం నుంచి విమోచించడానికే యేసుక్రీస్తుని మన కోసం ఆ సిలువలో బలియాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నశించేస్తున్న వారికి సిలువను గురించిన వార్త ఎలా కనబడతామంటే ఇప్పుడు ఇంకొక కోణంలో మాట్లాడుతున్నాడు. రక్షించబడుచు ఉన్న మనం. ఇక్కడ టెన్స్ కానీ మనం చూస్తే కాలం రక్షించబడిన మనకు అని అంటలా. ఏమంటున్నాడు? రక్షించబడుచు అంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూయింగ్ ప్రాసెస్. బైబిల్లో ఏమంటారంటే త్రికాల రక్షణ అని అంటారు. కొంచెం ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మనము రక్షించబడ్డాము, రక్షించబడుచు ఉన్నాము, రక్షించబడతాము. బైబిల్లో ఈ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ఎలా రక్షించబడ్డాము? ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామో అప్పుడు మనం రక్షించబడ్డాం. నమ్మి బాప్తిసం పొందడం ద్వారా రక్షించబడ్డాము. కానీ అదే బైబిల్ చెప్తున్నటువంటి మాట, ఇది అయిపోలేదు అప్పుడే, ఇంకా మనం రక్షించబడుచూ ఉన్నాము. దీన్ని ఏమంటారంటే ప్రోగ్రెసివ్ శాంక్టిఫికేషన్ అని అంటారు. అంటే ఇది ఒక కొనసాగుతున్నటువంటి ప్రక్రియ. నేను ఎప్పుడు బాప్తిసం తీసుకున్నానండి, ఎప్పుడు చర్చికి వచ్చిన మొదట్లోనే నేను మార్మల్స్ పొందాను, బాప్తిసం పొందాను, పరిశుద్ధాత్మ పొందుకున్నాను, ఇక అంతా అయిపోయిందండి అని నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి లేదు. నీవు ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీవు రక్షించబడుచు ఉన్నావు బై ద పవర్ ఆఫ్ గాడ్. అయితే ఇక్కడంట ఈ రక్షించబడే వాళ్ళకంట ఇదే సిలువను గుర్చిన వార్త అంట, అదంట వాళ్ళకి శక్తి, అది వాళ్ళకి బలము, అది వాళ్ళకి గొప్ప ధైర్యము. ఎలాగోనంటే మనము కొన్ని మాటలు మనం చూస్తూ ఉంటాం. ఏంటయ్యా ఈ రక్షించబడే వాళ్ళకి సులువు దగ్గర దొరికేటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యము ఏమిటని కానీ మనం చూసినట్లయితే కొన్ని మాటలు మనం చూద్దాము. రోమిలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూద్దాము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చూద్దాము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులను ఎలాగో లేపబడినో అలాగే నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వల్ల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము. ఎందుకంట? నూతనమైనటువంటి జీవాన్ని పొందుకోవటానికి. అదే 6:14 కానీ మనం చూసినట్లయితే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు, పాపము మీ మీద ప్రభుత్వము. ఎవరైతే సిలువ దగ్గరికి వస్తారో ఈ మాట గుర్తుపెట్టుకోండి, వారికి
మొట్టమొదటిగా దొరికే ఆశీర్వాదం ఏంటంటే, ద స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఏంటంటే అది పాప క్షమాపణ. హల్లెలూయా. ఏం దొరుకుతుంది? పాప క్షమాపణ దొరుకుతుంది. పాప క్షమాపణ మరి ఎక్కడ లేదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క సిలువ దగ్గరే మన పాపములకు విమోచన దొరుకుతుంది. అందుకంటాడు పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో, మీరు మీ పితృ పారంపర్యమైన ఆచారముల చేత, వెండి చేత, బంగారము చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు రక్తం చేత మీరు విమోచించబడ్డారు. హల్లెలూయా. అందుకే మనం పాడతాం కదా, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత నాడు కలుషములను కడిగి వేయు, కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండుచుండే, కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మండుచుండే, పండియున్న పాపులనైనా, పండియున్న పాపులనైనా పిలచుచుండే, పరము చేరా పిలచుచుండే, హరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రక్షించబడుతున్నటువంటి విశ్వాసి నిజంగా సిలువ దగ్గర ఏం దొరుకుతుంది అని అంటే, మొట్టమొదటిది మనకి పాప క్షమాపణ దొరుకుతుంది. అందుకే ఆయన పలికిన మాటల్లో మొదటి మాట ఏంటో తెలుసా? ఎవరినైనా సరే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించను. ప్రభు యొక్క సిలువ దగ్గర. అంతేకాదు, ఈ సిలువను గురించినటువంటి వార్త ఏం చేస్తుందంటే మన పాపాలకి క్షమాపణ కలుగజేస్తుంది. వాస్తవంగా అంటే వీళ్ళు అనుకుంటారు, నశించిపోతున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం చాలా తెలివిగల వాళ్ళని, చాలా తెలివిగా మాట్లాడుతున్నాం, ఆయన చచ్చిపోతే మనకి విమోచన కలగటం ఏంటి, ఆయన చచ్చిపోతే మనకు రక్షణ కలగటం ఏంటి అని చాలా తెలివిగల వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పాప క్షమాపణ అనేటువంటిది దేని ద్వారా కలుగుతుందంటే రక్తము ద్వారానే. అందుకే అంటాడు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఇక్కడ ఆ రక్తము మన కోసము చిందించబడిన రక్తం ఎవరిదయ్యానంటే యేసుక్రీస్తు రక్తమే. అంతేకాదు, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము మనము చూసినట్లయితే, ఈ యొక్క రక్తం అంట గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము కాదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అంట, అది మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. 14వ వచనంలో ఆ మాట చూస్తాం. నిత్యుడుగా ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించటానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హల్లెలూయా. ఏం చేస్తుంది? మీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది, మీ పాపం నుంచి విడిపిస్తుంది. ఇది ఎట్లా సాధ్యము అని అంటే, ఒక్కటండి, పాపం వల్లంట వచ్చే జీతం ఏంటి? బైబిల్ చెప్తుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే ఎవరు మరణించేది? ఎవరు? పాపం చేసిన వాడే చావాలి. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే యేసుక్రీస్తునందు కృపావరము మనకి నిత్య జీవము అనే మాట మనం చూస్తాం. అయితే ఈ పాపం ద్వారా చావలసిన నీవు నేను చావకుండా ఏం చేశాడు? ఇక్కడ నీకు బదులుగా. వాళ్ళ లాజిక్ ఏంటంటే, నేను తప్పు చేస్తే ఆయన చచ్చిపోతే నాకెట్లా? మీరు కొంచెం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కదా. మీరు మీ పిల్లోడిని షాపుకి తీసుకెళ్ళారు, అది అక్కడ మంచి మంచి
గాజుతో చేయబడినటువంటి మంచి మంచి విలువైనటువంటి బొమ్మలు. అయితే మీ పిల్లోడు పోయి ఏం చేసాడంటే, పోయి ఒకదాన్ని లాగి కింద పడేసాడు. లాగి కింద పడేస్తే ఆ కొట్టోడొచ్చి, ఆ షాప్ యజమానొచ్చి, "రేయ్! ఎవడురా నువ్వు ఎందుకు పడేసావు" అని 4 కొట్టబోతా ఉన్నాడు. కొట్టబోయేసరికి నువ్వు చూసావు. ఏం చేస్తావు? గబా గబా వెళ్ళి, "అయ్యా అయ్యా అయ్యా, వాడు చిన్నపిల్లోడు, తప్పైపోయిందయ్యా, క్షమించు" అని అంటావు. కాదు కాదు, ఇదంతా అనుకున్నావు, ఇది 10,000 అనుకున్నాను జస్ట్. అయితే నాకు ఎంత నష్టం వచ్చింది ఎట్లాగునంటే, ఆ తండ్రి ఏం చేస్తాడు? అయ్యా అయ్యా, వాడి బదులు నేను కడతాను. కడతాడా లేదా? ఖచ్చితంగా కట్టాల్సిందే, లేకపోతే ఊరుకుంటారా? ఊరుకోరు. అయితే తప్పు చేసింది ఎవరు చెప్పండి? పిల్లవాడు. ఇప్పుడు డబ్బులు కడుతుంది ఎవరు? మరి వాడే కట్టొచ్చుగా. కట్టగలుగుతాడా? కట్టలేడు. గుర్తుపెట్టుకోండి, పాపం మనకు పాపం చేయటంలో నంబర్ 1 అనమాట. కానీ ఆ పాపం నుంచి బయటపడే విషయంలో మాత్రం మనకు అసలు తెలీదు. పౌలు ఏమంటాడంటే, పాపులందరిలో కూడా నేను ప్రధానుణ్ణి అని అంటాడు. కానీ ఆ పాపం నుంచి ఆయన బయటపడగలుగుతాడా? ఆయన చాలా తెలివిగలవాడు. ధర్మశాస్త్రం అంటే బాగా తెలుసు. అసలు ఎంతో ధైర్యం ఉంది, ఎంతో తెలివి ఉంది, ఎంతో నిష్ణాతుడు. కానీ పాపం నుంచి ఆయన బయటపడ్డాడా? బయటపడలా. యేసయ్య వచ్చి ఆయనతో మాట్లాడి, ఎవరయ్యా నువ్వు అని అంటే, యేసయ్య ఏం చెప్పాడు? నువ్వు హింసించుచున్న యేసును అని చెప్పి ఆయనతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది తెలివిగలమని అనుకుంటున్నారు, కానీ ఎవరి పాపాన్ని ఎవ్వరూ విమోచించలేరు. ఆయన దగ్గరే మనకి పాప క్షమాపణ జరుగుతుంది. ఆయన సిలువ దగ్గరే ఆ రక్తము చేతనే మనస్సాక్షి అంట శుద్ధి చేయబడుతుంది. ఇంకా మనం చూసినట్లయితేనండి, మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ సిలువ దగ్గరే మనకంట మరి ఆ యొక్క విమోచన అనేటువంటిది దొరుకుతుంది. ఇంకా మనం చూస్తే ఆ సిలువ ద్వారానంట మనకి విజయము కలుగుతుంది. కొలస్సీ పత్రిక ఒకసారి చూడండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీ 2:15 చదవండి ఒకళ్ళు. అపరాధముల వలన మీరు మృతులై ఉండగా వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన రుణముగా విరోధముగా ఉన్న ఆ పత్రాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీది చేరాతను తుడిచివేసి, అబ్బాబ్బా, మనకు అడ్డం లేకుండా చేసి దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసాను. హల్లెలూయా. ఏం దొరికిందో తెలుసా? సిలువ దగ్గర మనకి జీవం దొరికింది. చావాల్సినటువంటి మనకి జీవం దొరికింది. అసలు ఇక్కడ ఎన్ని మాటలు, మనం చేసిన పాపాలన్నీ కూడా పెద్ద లిస్ట్ ఉందంటండి. ఇదిగో దొంగ, వీడు దొంగతనం చేశాడు, వ్యభిచారం చేశాడు, తాగుబోతు, ఇదిగో అసూయపరుడు, అన్ని పాపాల లిస్ట్ అంట రాసి పెట్టుండి అంట. నీ పాపాల చెట్ట, నా పాపాల చెట్ట. అయితే దాన్నంతటిని కూడా అంట ఏం చేశాడు? అదంట మనకి రుణముగా విరోధంగా ఉందంట. దాన్ని ఏం చేశాడు తెలుసా? యేసయ్య సిలువలోనంట దాన్ని మేకులతో కొట్టేశాడు. అబ్బా, నిజంగా అసలు కొట్టబడాల్సింది ఎవరు? నువ్వు, నేను. అయితే అక్కడ దాన్ని కొట్టేసేసి ఏం చేశాడు? దాన్నంట అదంతా తుడిచేసాడంట. ఆయన రక్తంతో నీ పాపాలన్నిటిని కూడా తుడిచేసి, అడ్డం లేకుండా చేసి, వాటిని ఎత్తివేసి, వాటన్నిటిని క్షమించి ఏం చేశాడు? జీవింపజేశాడు. చావాల్సినటువంటి నిన్ను జీవింపజేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకేమంటాడు తెలుసా? ఆయన ప్రధాన అధికారులు నిరాయుధులను చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచు. బా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. సిలువ దగ్గర మనకి ఏముందంటే జీవం ఉంది. సిలువ దగ్గర మనకి విజయం. అందరూ అనుకుంటున్నారు, లోకస్తులు అనుకుంటున్నారు, నశించిపోయే వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బే ఏందండి సిలువే చచ్చిపోవటం అంటే. మామూలుగా సినిమాల్లో ఎట్లా ఆలోచిస్తారు? హీరో చచ్చిపోతే బాగుండేది, బ్రతికితే బాగుండిద్దా? బ్రతికితే బాగుండదు.
ఇదేం హీరోనయ్యా, ఆయన ఏదో అన్న అద్భుతాలు చేశాడు, ఆయన చచ్చిపోయి లేపాడు, అది చేశాడు, చివరికి ఈయన సిలువలో చచ్చిపోయాడు, ఈయనేమి హీరో అని అనుకున్నారు. కానీ ఈ హీరో సిలువలో చచ్చిపోయాడు, కానీ ఏం చేశాడు? చనిపోయి సమాధిలోకి వెళ్ళిన 3వ రోజున సమాధిని జయించుకుని తిరిగి పునరుద్ధానుడై లేచాడు. హల్లెలూయా! మనకి విజయాన్ని ఇచ్చాడు. సిలువ దగ్గర మనకేముందంటే జీవం ఉంది, సిలువ దగ్గర పాపక్షమాపణ ఉంది, సిలువ దగ్గరే అసలైనటువంటి విజయోత్సవం ఉంది. ఒక్కొక్కళ్ళంట తెచ్చి బాహాటంగా వేడుకకి కనపరిచాడంట. ప్రియమైన దేవుని బిడ్డారా, మీరు చూడండి, సిలువను గురించిన వార్త నశించే వాళ్ళకి వెర్రితనం, చాలా ఎగతాళిగా కనబడతారు. కానీ ఆ సిలువ, అందుకే మీరు చూడండి, సిలువ మీద ఎన్ని పాటలు రాయబడ్డాయి. అయితే కొంతమంది బాధాకరం ఏంటంటే, ప్రస్తుతం సిలువ సీజన్లోనే ఉన్నారు. ఈ ఈ 40 రోజులు మాత్రమే సిలువను ధ్యానిస్తారు, తర్వాత సిలువను తీసి పక్కన పెట్టి వేరే తీసుకుంటారన్నమాట. కొంతమంది ఏమో, అంటే కొంచెం రాంగ్ ఒపీనియన్ ఏంటంటే, సిలువ అనగానే ఒక చెక్క సిలువ చేసుకుని పెట్టుకోవటం, ఒక గోల్డ్ సిలువ, సిల్వర్ సిలువ చేసి చేతికి తగిలించుకోవటం, లేకపోతే ఒక సిలువను మెడలో చేసుకోవటం, లేకపోతే రేపు గుడ్ ఫ్రైడే వస్తే ఆ సిలువను మోసుకుంటా జరుగుతుంది. కానీ ప్రభు అలా చెప్పాను. ఇక్కడ నేను తర్వాత కొన్ని విషయాలు ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను. ఈ సిలువ దగ్గర మనకి నిజంగా గొప్ప విజయం ఉంది. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలవాలిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో ఏం చేశాడంట? ఆయన మరణము ద్వారా, అనగా సిలువ మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా ఏం చేశాడంటే మనకున్నటువంటి మరణ భయాన్ని తొలగించాడు. అంతేకాదు, మరణము యొక్క బలము గలవాడైనటువంటి అపవాదిని మరణము ద్వారానే నశింపజేశాడు. సాతానంట ఏం, నేను చంపుతా, ఈ రోగం పెట్టి చంపుతా, ఇదిగో ఈ అప్పులు పెట్టి నేను చంపుతా అని వాడు ఏం చేస్తున్నాడంట? ఏమా భయపెడతావు, నేను చంపుతా, ఇదిగో రేపు నువ్వు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతే ఏమైద్ది, నీ కుటుంబం ఏమైద్ది, నువ్వేమైపోతావు అని వాడంట మరణ భయము చేత మనల్ని దాస్యానికి తీసుకెళ్తున్నాడంట. కానీ అలాంటి మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయనంట మన కోసము రక్త మాంసములు ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఆ సిలువలో ఏం చేశాడంటే ఆ మరణం యొక్క బలము గలవాడిన అపవాదిని ఆయన మరణము ద్వారా వాడిని నశింపజేశాడు. వాడికి అధికారం లేదు, వాడికి బలము లేదు, వాడికి విజయం లేదు. అందుకే సిలువ దగ్గర నీకేం దొరుకుతుందంటే సాతాను మీద నీకు జయము దొరుకుతుంది. అందుకే ఇది నీకొక శక్తి, ఆ విజయం అనేది నీకొక శక్తి. సాతాను మీద ఓటమి అనేటువంటిది ఇది నీకొక శక్తి. అందుకే ఎక్కువ చూడండి, దెయ్యాలు పెట్టినప్పుడు ఎక్కువ చెప్పే మాట ఏంది? యేసు రక్తమే వేసు రక్తం. ఇక ఆ పదం అంటే ఒక విశ్వాసంతో ఎప్పుడైతే అంటా ఉంటామో, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటామో, యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించి మనం పాడుతాము, యేసుక్రీస్తు వారి యొక్క సిలువను గురించి మనము ధ్యానం చేస్తూ ప్రార్థిస్తూ ఉంటాము, సాతాను గడ 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 వణికిపోయేటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉంటాం. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మరణంగా ప్రజలకు కనబడుతుందేమో కానీ అక్కడ జీవం ఉంది. అది ఒక ఓటమిగా కనబడుతుందేమో కానీ అక్కడ విజయం ఉంది. నాకు తెలిసి నేను చిన్నప్పుడు, తర్వాత కూడా ఎక్కువగా దెయ్యాలు పట్టినప్పుడు పెంతెకోస్తు సంఘాల్లో పాడే పాట ఏంటి తెలుసా? వేస్తే ఏం పాట పాడుతుంది తెలుసా? ఏమ్మా, మీ పాస్టర్ గారు నాకు పాడుతున్నాడు లేదు తెలియదు, కానీ దెయ్యాలు పడితేనే పాడతానికి అంటారా? జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు,
జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. హల్లెలూయా. నాకు తెలిసి ఆ పాటలు 7 వచనాలు ఉంటాయి. ఆయన అన్ని కూడా ఆయన గెలిచాడు అని ఉంటుంది. ఏమేమి గెలిచాడు తెలుసా? సంపూర్ణంగా ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని గెలిచాడు, అలాగే సాతాన్ని గెలిచాడు, దయ్యాన్ని గెలిచాడు. బా, నిజంగా. అయితే ఏంటంటే ఊరకనే దెయ్యం పెట్టినప్పుడు, లేకపోతే మామూలుగా గుడ్ ఫ్రైడే అప్పుడు పాడుతూ ఉంటారు. అప్పుడే కాదు, ఆయన జయాన్ని గురించి మనం ఎప్పుడైనా పాడుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ సిలువను గుర్చిన వార్త, అంటే సిలువను మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉంటున్నామో, ఆ సిలువను ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తూ ఉంటున్నామో, అప్పుడు మనకేం కలుగుతుందంటే సాతాను మీద జయము కలుగుతాం. అప్పటి వరకే వాడంట అందరినీ భయపెడుతూ ఉన్నాడు. అందుకే మీరు అపోస్తులను చూసినట్లయితే వారు మరణానికి భయపడ్డారా? చెరసాలకు భయపడ్డారా? నిందలకు హింసలకు భయపడ్డారా? ఏ మాత్రం కూడా భయపడలేరు. కారణం ఏంటో తెలుసా? ఇదిగో నా ప్రభు మరణాన్ని జయించాడు, నేను కూడా జయిస్తాననేటువంటి ధైర్యాన్ని వారు కలిగి ఉన్నారు. అంతేకాదు, ఆ సిలువ దగ్గర మనకండి అనేకమైన ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, అనేకమైన భౌతికమైన ఆశీర్వాదాలు కూడా చూస్తాం. అంటాడు కదా, ఆయన పొందిన దెబ్బల వలన మనకి స్వస్థత కలుగుతా ఉంది. ఆయన దెబ్బలలో మనకి స్వస్థత ఉంది, ఆయన రక్తం ద్వారా మనకి విడుదల, విమోచన ఉంది, మనకి విజయం ఉంది, మనకి నెమ్మది ఉంది, మనకి పాపక్షమాపణ ఉంది. నిజంగా అండి, పాప క్షమాపణ పొందటం అంత ఆశీర్వాదం అసలు నాకు తెలిసి ప్రపంచంలో ఇంకోటి లేదు. అందుకే 34వ కీర్తనలో ఈ మాట అంటాడు, మేబీ 32 అనుకుంటాను. తన అతిక్రమముల నిమిత్తము ప్రాయశ్చిత్తము నొందినవాడు, తమ పాపముల నిమిత్తం పరిహారము నొందినవాడు ధన్యుడు. బా, అంతకంటే గొప్ప ధన్యత ఉందా? ఎందుకో తెలుసా? పాప భీతి. అయ్యో నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అనే ఆ కాన్షియస్ చూసారా? అది నిన్ను ఎంత భయపెడుతుందో. నిన్ను తీసుకెళ్ళి, అంటే పాపం చేసిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోబెట్టినా చెమటలు పడతాయి. నిన్ను తీసుకెళ్ళి 100 మంది పోలీసుల మధ్య కూర్చోబెట్టినా కానీ ఆ భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కానీ నీ పాపము క్షమించబడింది, నీ పాపం కొట్టివేయబడింది, నీ పాపానికి ఇక శిక్ష లేదు అనేటువంటి ఒక తీర్పు వచ్చిందనుకో, అబ్బా ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. అందుకే సిలువను గుర్చిన వార్త, రక్షించబడేటువంటి మనకు అది దేవుని శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా మంది సిలువ లేని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. సిలువ అంటే అది ఒక అవమానం అనుకుంటున్నారు, చేతగాంతనం అనుకున్నారు. ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా సిలువను గురించి చెప్పడానికి అనేక మంది ముందుకు రావట్లా. ఏదో ప్రాస్పరిటీ గాస్పెల్, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఆశీర్దిస్తాడు, దీవిస్తాడు, ఇలా గొప్ప చేస్తాడు, ఇదిగో విడుదలిస్తాడు, స్వస్థత ఇస్తాడు అని చెప్పుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలను పాపము నుంచి విడిపించేటువంటి ఆ సిలువ దగ్గరికి తీసుకురావుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. అయితే నేను ఒక 4 విషయాలు, ఒక విశ్వాసి సిలువ విషయంలో చేయాల్సినటువంటి ఒక 4 విషయాలు నేను చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది, ఈ యొక్క సిలువను మనము ఆశ్రయించటం వలన ఒక విశ్వాసి సిలువ విషయంలో చేయాల్సినటువంటి పనులు, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 10:38లో ఏముంది ఒకసారి చదవండి త్వరగా. తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణమును దగ్గించుకున్నవాడు పోగొట్టుకును కానీ దక్కింది. ఈ మాట మోస్ట్లీ నాకు తెలిసి 3 సువార్తల్లో కూడా ఉంటుంది. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను
వెంబడించాలి. మనం ఏం చేస్తామంటే, అంటే యేసుక్రీస్తుని వెంబడించడం అంటే బైబిల్ పట్టుకుని తిరగటం అనుకుంటాం. బైబిల్ ఒకటి, పాటల పుస్తకాలు ఒకటి, లేకపోతే ఒక సంచి ఒకటి, బ్యాగ్ తీసుకుని అదా? ఏం చేయాలంట? ఎవరైతే నిజంగా యేసుక్రీస్తుని వెంబడించాలనుకున్నారో వారు ఎవరైనా సరే సిలువను మోసుకుని, నీ సిలువ నువ్వు ఎత్తుకోవాలి. ఒకళ్ళ సిలువ ఒకళ్ళు కాదంట. ఇక్కడ సిలువనెత్తుకుని తిరగటం అంటే, సిలువనెత్తుకోవటం అంటే అవమానం. సిలువ అనేది అవమానం, నింద, అది శ్రమ, అది కష్టము, అది మరణము. అయితే నువ్వు దానికి తెగించి ముందుకు రావాలి. అంతే తప్ప నేనెక్కడ సిలువను ఎత్తుకుంటానయ్యా, నేనాడ మోస్తానయ్యా, ఈ నిందలు ఈ కష్టాలు నేనెక్కడ భరిస్తానని అనకూడదు. ఒకవేళ నువ్వు అలా అంటున్నావంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఆయనకు పాత్రుడువు కావు, నువ్వు ఆయనను వెంబడించే శిష్యుడివి కావు, ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలను పొందుకోలేవు. అందుకే ప్రతి విశ్వాసికి కూడా సిలువను ఎత్తుకుని, అంటే క్రీస్తు కోసం ఎన్నైనా భరించడానికి సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇల్లు కట్టేవాడంట ఏం చేస్తాడు? అన్ని లెక్కలు వేసుకుంటాడంట. పునాదికి ఎంత అయింది, స్లాబ్కి ఎంత అయింది, ఈ వడ్రంగి పనికి ఎంత అయింది, మొత్తం లెక్కలు వేసుకుని అప్పుడు ఇల్లు కట్ట మొదలు పెడతాడు. ఒకవేళ అలా లెక్కలు వేసుకోకుండా ఆ చూద్దాం తర్వాత చూద్దాం ఇల్లు మొదలేసాడు అనుకోండి, ఏమైంది? మధ్యలోనే ఆగిపోయింది. అయితే విశ్వాసులు, మరి ముఖ్యంగా రక్షించబడేవాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇది మామూలుది కాదండి. ఈ ప్రయాణం, ఈ ఆత్మీయ ప్రయాణం. అందుకే అనేక మంది అంట ప్రవేశించాలని పోరాడతారు కానీ వారి వలన కాదు. ఇరుకు ద్వారం అనేక మంది ప్రవేశించ పోరాడతారు కానీ మధ్యలోనే ఆగిపోతారు. కానీ ఇక్కడ ఇది పోరాటంతో కూడింది. అందుకే ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాడో వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే ప్రభు కోసం తన ప్రాణాన్ని పెట్టాలని అనుకుంటాడో వాడంట దాన్ని దక్కించుకుంటాడు. మీరు ఆ యొక్క ఫస్ట్ సెంచరీ కానీ సెకండ్ సెంచరీ కానీ మీరు చూసినట్లయితే ఎంతమంది క్రీస్తు నిమిత్తము హతసాక్షులుగా మారారు. వారంట తమ ప్రాణాలను ఏ మాత్రం కూడా యోగ్యమైనవిగా వారు ఎంచుకోలేదు. రంపాలతో కోయబడ్డారు. వారు ఇంకా ఎన్నో హింసలు పొందారు. వారంట చంపబడ్డారు, ఆ అడవుల్లో తిరిగారు. అయితే అక్కడ ఒక మాట అంటాడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చివరిలో, అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. దయచేసి క్రాస్ బేరింగ్ క్రిస్టియన్, సిలువను మోసుకుంటూ క్రీస్తును వెంబడించే క్రైస్తవులు కావాలి. అక్కడికి ఆయన వెంబడే పడిపోతే మనకేదో ధనం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అనేటువంటిది కాదు. ఎస్, శ్రమ భరించటానికి ఇష్టపడే క్రైస్తవుడు అయితే ముందుకు రా. పౌలు తిమోతితో కూడా అదే మాట అంటే, ఈవెన్ సేవలో నేను సరే క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు అనేటువంటి మాట మాట్లాడతాను. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే మనమంట క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. సిలువను మోసుకుంటూ వెళ్తున్నటువంటి మనము సిలువ వేయబడాలి. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అదే మాట అంటాడు. గలతీ పత్రిక 2:20 ఒకరు చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక్కడంట చాలండి, ఇక్కడ క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇంకొక మాట ఉంది, నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారునిందల విశ్వాసము వలన జీవించుచున్నాను. ఒకటి గమనించండి, సిలువ మోసుకుంటూ వెళ్తున్న ఏ వ్యక్తి అయినా సరే సిలువ వేయబడతాడు. సిలువ ఊరకనే మోసుకుని వెళ్ళి, మామూలుగా మన ఈ డ్రామా ఆర్టిస్టులు ఉన్నారు కదా, గుడ్ ఫ్రైడే రోజు సిలువ మోసుకెళ్తారు, ఇక ఆడబడేసి, అఫ్కోర్స్ కొంతమంది సిలువ వేయబడి మళ్ళీ తర్వాత కట్లొప్పు తీసి కిందకు వచ్చి మేకప్ అంతా తీసేసే వాళ్ళు ఉన్నారు. ఆ డ్రామా ఆర్టిస్టుల గురించి మాట్లాడటంలా. ఇక్కడ సిలువ మోసే ప్రతి వ్యక్తి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి. ఇక్కడ సిలువ వేయబట్టం అంటే ఏంటి తెలుసా? మీరు ఒకసారి గలతీ పత్రిక 5:24 చూడండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. అబ్బా, ఇదండి సిలువ వేయబట్టం అంటే. నువ్వు
ఒక చెక్క సిలువ ఎక్కి అక్కడ ఊరకనే తాళ్ళతో కట్టించుకుని ఆలాడటం కాదు. ఏం చేయాలంట? నీ శరీరమును దాని ఇచ్చలను ఆ దురాశల్ని నువ్వు సిలువ వేయాలి. సిలువ వేయటం అంటే దాన్ని అక్కడ కొట్టేసేయాలి. నీ శరీర క్రియలను సిలువ వేసావా? నీలో ఉన్న దురాశలను సిలువ వేసావా? నీ యొక్క ఇచ్చలు, నీ కోరికల్ని నువ్వు సిలువ వేసావా? ఈ రోజున చాలా మంది సిలువ వేయబడినట్టుగా ఉంటున్నారు. నేను చిన్నప్పుడు ఇంతకుముందు ఒక కథ చదివా. ఏంటంటే ఒక ముసలంట ఒక కోతిని, జస్ట్ మీకు అర్థం కాదని చెప్తున్నా. ఒక ముసలి ఒక కోతిని తిందాం అనుకుని ఏం చేసిందంటే అదంట, అంటే స్టోరీ అన్నమాట, జస్ట్ అర్థం కావటానికి. ఏం చేసిందంటే, నేను చచ్చిపోయినని చెప్పండి, ఆ కోతి నా దగ్గరికి వచ్చింది కదా, అప్పుడు వచ్చినప్పుడు నేను దాన్ని తింటాను అని చెప్పిందాను. సరే, మొత్తానికి ఈ ముసలి చచ్చిపోయి శవంలాగా ఆడ కొనుక్కుని ఉంది. కోతి అంతా దగ్గరికి వచ్చిందండి. కోతికి డౌట్ వచ్చింది, ఇది నిజంగా చచ్చిందా లేదా అని డౌట్ వచ్చి అది అందంట. ఆ కోతి, తెలివిగల కోతి ఏముందంటే, చచ్చిన ముసళ్ళు తాకూపుతాయి అంటారు కదా, మరి ఈ ముసలు తాకోపట్లేదు ఏంది అని అందంట. అది అనగానే ఇది ఏం చేసింది, తాకూపుతుందంట. తాకూపేసరికి దానికి అర్థమైంది, అమ్మ ఎంత మోసం చేయాలని చూసింది ఈ ముసలి నన్ను అని చెప్పి అక్కడి నుంచి పారిపోయిందంట. ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, కానీ ఎలాంటి క్రైస్తవులు అంటే చచ్చిపోయినట్టుగా ఉంటున్నారు అనమాట. సిలువ వేయబడినట్టుగా ఉంటున్నారు. నిజంగా ఆ యొక్క ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితి, పాపం విషయంలో చచ్చిపోయినటువంటి స్థితి లేదు. ఎప్పుడు అంటే సిలువ వేయబడ్డామని అంటారు, కానీ మామూలుగా యేసుక్రీస్తు అయితే సిలువ మేకులు బీక్కుని రాలేదు, కానీ వీళ్ళు మాత్రం అవసరమైతే బీక్కొస్తారు. ఎప్పుడు? తోడికోడలు తిడతంటే తొంగి చూసినప్పుడు, లేకపోతే ఏదైనా ఒక గొడవ అన్నప్పుడు. కొంతమంది అంటారండి, నాకైతే భలే విచ్చిది, పాస్టర్ గారు నేను ఏదైనా తట్టుకుంటా, కానీ ఈ మాట అంటే మాత్రం నేను తట్టుకోలేనండి. ఏదైనా తట్టుకుంటాను, కానీ ఇది చేస్తే మాత్రం నేను తట్టుకోలేను అని అంటారు చూసారా? అదే సాతానికి అవకాశం. ఆహా, అట్లాగా, అట్లయితే అదే పెడతాను, ఆ పుల్లే పెడతాను, ఆ మాటే అనిపిస్తాను, ఆనందే నీ మీద వేయిస్తానని వాడేం చేస్తాడు తెలుసా? కాచుకొని ఉంటాడు. దయచేసి అట్లా అనొద్దండి. నేను ఏదైనా తట్టుకుంటాను, కానీ ఇది తట్టుకోలేను, అసలు అట్లా అనొద్దు. ఒక క్రైస్తవుడిగా నీవు అన్ని విషయాల్లో, అది కోపమైనా, అది ఏ నిందైనా, ఏ పరిస్థితి అయినా, నువ్వు చచ్చేవంతే. సిలువ వేయబడినటువంటి నీవు చనిపోయావు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిగా సిలువను వెంబడించటం, రెండవది సిలువ వేయబడటం. అలాగే మూడవ మాట, మనమంట సిలువను బట్టి అతిశయించాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి మాట పౌలు అంటాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు నశించుట నాకు దూరమగును గాక, దానివల్ల నాకు లోకమునకు నేనును. అబ్బా, సిలువను గురించి అర్థించడానికి ఏమైనా ఉంటుందండి అసలు? కానీ పౌలు అంటున్నాడు, ఈ గలతీ పత్రికలు ఎందుకో తెలియదు, కానీ సిలువ గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ యొక్క యూదులు, ఈ ధర్మశాస్త్ర వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ధర్మశాస్త్రం క్రియల వల్ల రక్షణ, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల నీతిమంతులు అవుతావు అని అంటుంటే, ఆపండి మీ సోది. దానివల్ల కాదు, మనము ఈ సిలువ ద్వారా మనకి విడుదల ఉంది, సిలువ ద్వారా మనకి విజయం ఉంది అని చెప్తూ ఏమంటాడంటే, ఇదిగో సిలువ యందు తప్ప మరి దేని యందున నేను అతిశయపడను, అట్టి అతిశయము నాకు దూరమగునుగాక అనే మాట మాట్లాడుతున్నాను. నాకు లోకానికి నేను సిలువ వేయబడ్డాను. నేను ఇక మేకులు బిక్కుని రాను, నేను అక్కడే సిలువ వేయబడి ఉన్నాను అనేటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ వేయబడ్డామా? సిలువ వేయబడినట్టుగా ఉన్నాము. అంతేకాదు, మూడవ మాట చూస్తున్నాం, సిలువను బట్టి అతిశయించు. సిలువను బట్టి నువ్వు దేవుని స్తుతించు. దేవా, నువ్వు నా కోసం సిలువ వేయబడినందుకు నీకు వందనాలు. గుర్తుపెట్టుకోండి, నశించే వారికి ఇది వెర్రితనం, కానీ నీకు ఏంటిది?
దేవుని శక్తి. అతిశయించు, దేవుని స్తుతించు, దేవుని పాడు, దేవుని కీర్తించు. వాళ్ళకి అది అర్థం కాదు. 100 మాటలు చెప్పి అర్థం కాదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసింది. కానీ దేవుడు నీ మనోనేత్రాన్ని వెలిగించాడు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? సిలువను వెంబడిస్తూ సిలువ వేయబట్టమే కాకుండా సిలువను బట్టి అర్చించు. చివరిగా ఇంకొక మాట మనం చూద్దాము. ఈ సిలువను గురించి మరి పౌలు చెప్తున్నటువంటి ఇంకొక మాట ఏంటి తెలుసా? ఈ సిలువను ప్రకటించటమే మన యొక్క ధ్యేయం. అందుకే పౌలునంట యూదులేమో ఏమడుగుతున్నారు తెలుసా? ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. చివరిగా ఈ మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. కొరింథీ మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22, 23, 24 నేను చదువుతాను చూడండి. 1:22. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, మరి గ్రీసు దేశస్థులు జ్ఞానం ఎదుగుచున్నారు. 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. హల్లెలూయా. యూదులు అంటున్నారంట, అయ్యా పౌలా, నువ్వేదైనా ఒక సూచక్రియ చేయి, అప్పుడు మేము నమ్ముతామని అంటున్నారంట. యేసుక్రీస్తుని కూడా అలా. యూదులకి ఇది ఒక పిచ్చి అనమాట. ఏం పిచ్చి? సూచక్రియలు పిచ్చి. అందుకే యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు జైలా యోనాను గుర్చిన సూచక్రియ కానీ మరి ఏ సూచక్రియ మీకు చేయబడదని చెప్పాడు. అయితే యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారు. ఈ గ్రీస్ దేశస్తులకి ఏం పిచ్చి? జ్ఞానం. ఎప్పుడు కూడా ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకుందామనే పిచ్చి వీళ్ళకి. అయితే సూచక్రియలు చేయమంటే అది చేయాల, మాకేదైనా ఒక కొత్త సంగతి ఒక జ్ఞానం చెప్పానంటే అది చేయాలి. ఈయనేం చెప్తున్నాడంట? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. అయితే ఏం జరిగింది? 24. యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఆయన ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి పిలువబడిన వారికే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన ఎవరైతే పిలిచాడో పిలువబడిన వారికంట ఈ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? దేవుని శక్తిగాను దేవుని జ్ఞానముగాను ఉన్నాడు. ఈ యూదులకేమో ఆటంకంగా ఉన్నాడు. 24 వచనం. అన్ని జనులకేమో వెర్రితనంగా ఉన్నాడు. యూదులకంట యేసుక్రీస్తు ఒక అడ్డుబండ, అడ్డురాయి అనే మాట పేతురు 1 మొదటి పత్రిక 2లో మనం చూస్తాం. ఆయనేమో వాళ్ళకి ఏందయ్యా ఈయన ఎట్ట చెప్తా ఉంటాడని ఆయన పెద్ద అడ్డమైపోయాడు. అందుకే ఆయన అలా సిలువేసి చంపారు. ఈ యొక్క అన్ని జనులకేమో ఆయన ఒక వెర్రితనంగా ఉన్నాడు. ఇదేంది ఆయన చచ్చిపోవటం ఏంది, ఆయన చచ్చిపోతే మనకు రక్షణ రావటం ఏంటి అని వెర్రితనంగా ఉన్నాడు. కానీ ఈ మాట గుర్తుపెట్టుకోండి, పిలువబడిన వారికైతే అదే యేసుక్రీస్తు, అదే సిలువ వేయబడిన యేసుక్రీస్తు, సిలువలో చనిపోయినటువంటి యేసుక్రీస్తు అంట ఎలా ఉన్నాడంటే దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సేవకులుగా మేమైనా సరే మీరైనా సరే మన స్వార్థ ఏంటో తెలుసా? సిలువ వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటించడమే. పౌలైతే ఇక్కడ ఒక మాట అంటాడు 2వ అధ్యాయం 2వ వచనంలో, యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందామని నిశ్చయించుకుంటున్నాం. సిలువే మన సువార్త. సిలువను గుర్చిన సువార్తే మన ప్రకటన. అదే మన యొక్క ధ్యేయం. అంతే తప్ప సిలువ వేయబడని యేసుక్రీస్తు గురించి మీరు చెప్పొద్దు. అఫ్కోర్స్ ఆయన అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, విడుదలిస్తాడు, దయ్యాలను వెళ్ళగొడతాడు. కానీ ఆ భౌతికమైన మేలులే కాదు, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని దయచేసి ప్రకటించండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తే కాదు, ఆయన్ని అంతటితో ఆపొద్దు, కానీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందుకే అసలు సువార్త అంటే ఏంటో తెలుసా? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం కానీ చూసినట్లయితే, ఆయన మన పాపము నిమిత్తం సిలువ వేయబడి చనిపోయి లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచాడు. చనిపోయాడు, తిరిగి లేచాడు. ఎస్, ఏదో సిలువే చనిపోయాడండి అని అంతటితో ఆగిపోలా. ఆ తర్వాత అందుకే అపోస్తులంట మనం 4వ అధ్యాయం చూస్తాం, ఆయన పునరుద్ధానమును గురించి బహు బలముగా ప్రకటించారు. అందుకే అనేక మంది రక్షించబడ్డారు. సిలువను మోసుకుంటూ క్రీస్తును వెంబడించాలి. సిలువ నీ శరీర క్రియలన్నిటినీ నువ్వు సిలువ వేయాలి. 3వది, సిలువను గురించి నువ్వు అతిశయపడాలి. 4వది, సిలువను గురించి ప్రకటించాలి. అదే మన యొక్క సువార్త యొక్క ధ్యేయం. వాళ్ళు నమ్మని నమ్మకపోనిగాక, వాళ్ళు వినని వినకపోనిగాక, వాళ్ళకి ఇష్టం ఉండని ఇష్టం లేకపోనిగాక,
పౌలు అంటున్న రీతిగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప నేను మరి దేనిని మీ మధ్య ఎరుగను. ప్రకటిద్దాం. ఒకటండి, మీరు ప్రకటించండి. ఎవరైతే పిలువబడతారో, ఎవరైతే ఆ మాటలను అంగీకరిస్తారో, నిజంగా ఇలా ఆలోచిస్తారో, నిజంగా ఆయన సిలువలో నా కోసం చనిపోవటం ఏంటని, నా పాపాల కోసం ఆయన రక్తం కార్చటం ఏంటి అని ఎవరైతే నిజంగా దాని గురించి ఆలోచించి ధ్యానిస్తారో, దాన్ని బట్టి పశ్చాత్తాపడతారో, మారు మనసు పొందుతారో, వారు రక్షించబడతారు. దానిని ఎగతాళిగా తీసుకుని వెర్రితనంగా తీసుకుంటారు, వాళ్ళు పోతారు. మనం చేసేది ఏమి? అయితే ప్రార్థన చేద్దాం, వారి కన్నులు తెరవబడాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, దయచేసి గమనిద్దాం. సిలువను గుర్చిన వార్త నశించే వారికి వెర్రితనం, రక్షించబడే మనకు అది దేవుని శక్తిగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తల వంచినట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా దయచేసి ప్రార్థించండి. ఈ రోజున మరి ముఖ్యంగా ఎవరైతే ఇంకా క్రీస్తు యొక్క సిలువను అంగీకరించకుండా, ఆ సిలువ ఎద్దుకు రాకుండా, మారు మనసు లేకుండా ఒకవేళ ఇంకా అనుమానాలతో ఉంటున్నారు, దేవుడు మీకు ఒక మంచి సమయాన్ని ఇచ్చాడు. దయచేసి ఇది వాటమి కాదు, ఈ సిలువ ఇది చేతగానితనం కాదు, ఈ సిలువ ఇది ఒక వెర్రితనం కాదు. ఇది అన్ని జనులకి ఒక వెర్రితనంగా ఉందేమో, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అనిపిస్తుందంటే ఒకవేళ నశించే స్థితిలో ఉన్నారేమో. దయచేసి ప్రార్థన చేద్దాం. నిజంగా ఆయన మన పాపాల నిమిత్తం సిలువలో చనిపోయాడు. ఆయన ఆ సిలువ దగ్గర మనకు పాప క్షమాపణ దొరుకుతుంది. ఆ సిలువ దగ్గర మనకి క్షమాపణ దొరుకుతుంది. ఆ సిలువ దగ్గర మనకి విడుదల దొరుకుతుంది. ఆ సిలువ దగ్గరే యూదులు, అన్య జనులు వారు ఏకం చేయబడ్డారు. ఆ సిలువ దగ్గరే సాతాను యొక్క కోరలు పెరికివేయబడ్డాయి. మరణం యొక్క బలము గలవాడిన అపవాది వాడు ఓడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరు ఆలోచించండి. ఈ సిలువను గురించిన వార్త మీకు శక్తిగా ఉందా? ఈ సిలువను గురించిన వార్తే దేవుని శక్తి, దేవుని జ్ఞానము. ఇది వాళ్ళకి వెర్రితనం అయితే ఇది నీకు జ్ఞానం. ఎస్, ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ సిలువను నేను మోస్తూ వెళ్ళాలి. నీ సిలువను మోస్తూ నేను నిన్ను వెంబడించాలి ప్రభా. ఈ సిలువ నా శరీర క్రియలన్నిటినీ లోకానికి నేను లోకానికి సిలువ వేయబడినటువంటి జీవితం నాకు దయచేసి. నా శరీర క్రియలన్నిటినీ సిలువ వేయాలి ప్రభా. అయ్యా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పౌలు ఎలా అన్నాడో నేను కూడా అలా అనగలిగే కృప దయచేయండి. సంపూర్ణంగా ప్రతి పాపమును సిలువలో మేకులతో కొట్టిన అనుభవం నాకు దయచేయండి ప్రభా. ప్రార్థన చేద్దాం. అంతేకాదు, సిలువను గురించి అచ్చేపట్నం నేర్చుకుందాం. సిలువను గురించి అచ్చేపట్నం, సిలువను గురించి పాడు, సిలువను గురించి ప్రార్థించు, సిలువను గురించి అతిశయించు. ఎస్, సిలువ మనకి వినయాన్ని నేర్పుతుంది. సిలువ మనకి తగ్గింపును నేర్పుతుంది. సిలువ మనకి క్షమాపణ నేర్పుతుంది. సిలువ దగ్గరే మనకి పరిశుద్ధత ఉంది. ప్రార్థన చేద్దాం. అంతేకాదు, ఒక విశ్వాసిగా నీ బాధ్యత సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించు. సిలువ వేయబడిన క్రీస్తు కాదు, సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన క్రీస్తుని మనం ప్రకటిద్దాం. ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, ఈ రాత్రి కాలంలో మీరు మమ్మల్ని ప్రేమించిన ఈ 2 దినాల కొడుకుల్లో ఈ మొదటి దినం ప్రభా, మీ మాటలు వినడానికి మీరు కృప దయచేసి. వార్త ఒకటే, అదే సిలువ సువార్త. కానీ కొంతమందికి అది నశించే వారికి వెర్రితనంలాగా ఉంటుంది. కానీ రక్షించబడే వాళ్ళకి ప్రభా అది దేవుని శక్తిలాగా ఉంటుంది.